2002లో సెన్సేషన్ అయిన సినీ నటి ప్రత్యూష కేసు మొత్తానికి ఒక కొలిక్కొచ్చింది. ప్రత్యూష కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సిద్ధార్థ రెడ్డి ప్రస్తుతం నాంపల్లి కోర్టు ముందు ఆయన లొంగిపోయాడు. 2 సంవత్సరాల పాటు ఆయన జైలు శిక్ష అనుభవించాల్సిన అవసరం ఉంది. అయితే ఒక పక్క ప్రత్యూషకు న్యాయం జరిగింది అని కొంతమంది అంటుంటే, ప్రత్యూషకు పూర్తి న్యాయం జరగలేదు అని ఆమె తల్లి సరోజినీదేవి అంటూ ఉన్నారు. అసలు ఆ కేసు ఏంటి, కథా కమామీష్ ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది కేసు, మొత్తం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీలో ఎంతమందికి ప్రత్యూష అనే ఒక సినీ నటి ఉండేది అన్న విషయం తెలుసు? కామెంట్ సెక్షన్లో రాయండి, చూద్దాం ఎంతమందికి గుర్తుందో. అలాగే అండి, ఆ అమ్మాయి మోహన్ బాబు గారి రాయుడు అనే సినిమాలో యాక్ట్ చేసినట్టు నాకు గుర్తు. ఇంకోటి నాగార్జున సుమంత్ యాక్ట్ చేసిన ఒక సినిమా ఉంది, అందులో సుమంత్కు హీరోయిన్గా ఈ అమ్మాయి యాక్ట్ చేసినట్టు నాకు గుర్తొస్తుంది. ఆ సినిమా పేరు నాకు గుర్తు రావట్లేదు. కామెంట్ సెక్షన్లో రాయండి ఆ సినిమా పేరు మీకు గుర్తుంటే. ఇంకా ఏమైనా ప్రత్యూష యాక్ట్ చేసినటువంటి సినిమాలు మీకు గుర్తుంటే కామెంట్ సెక్షన్లో రాసే ప్రయత్నం చేయండి. ప్రత్యూష మన తెలుగు అమ్మాయి, అందమైన అమ్మాయి, చక్కటి నటి, మంచి హీరోయిన్. అప్పుడప్పుడే తన కెరియర్ స్టార్ట్ అయ్యింది. కానీ కెరియర్ పీక్ వెళ్లకుండానే కెరియర్ ముగిసిపోయింది. ఒకరోజు మేమందరం వార్తలు చూస్తుంటే అకస్మాత్తుగా వార్తల్లో హెడ్లైన్స్ ఏమని, సినీ నటి ప్రత్యూష, ఆమె ప్రియుడు సిద్ధార్థ రెడ్డి, వీళ్ళిద్దరూ కేర్ హాస్పిటల్ లోపలికి పరిగెత్తుకొని వచ్చారు, మేము విషం తాగాము, మమ్మల్ని ట్రీట్ చేయండి అని కేర్ హాస్పిటల్ లోపలికి వచ్చారు అనేది బ్రేకింగ్ న్యూస్. అందరూ ఒక్కసారిగా కదిలిపోయారు. ఏంటిది, సినీ నటి ఫుల్ పీక్ లోపలికి వెళుతోంది, ఈమె కెరీర్ ఇప్పుడిప్పుడే, ఈ అమ్మాయి ఇలా తనను తాను అంతం చేసుకునే ప్రయత్నం చేసుకోవడం ఏంటి, ఆ అమ్మాయి ప్రియుడేంటి, ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఒక్కొక్క విషయం బయటికి రావడం మొదలైంది. ఫస్ట్ బయటికి వచ్చిన విషయం ఏంటంటే, సినీ నటి ప్రత్యూష, సిద్ధార్థ రెడ్డి అనే అబ్బాయి, వీళ్ళిద్దరూ ఎస్ఆర్ నగర్ అక్కడ ఒక కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు హైదరాబాద్లో ఇద్దరు ప్రేమలో పడ్డారు. అయితే ఇంటర్మీడియట్ పూర్తయ్యాక సిద్ధార్థ రెడ్డి ఇంజనీరింగ్ చదవడానికి వెళ్ళాడు. ప్రత్యూష సినిమా కెరియర్ లోపలికి వెళ్ళాలి అని చెప్పి అనుకొని సినిమాలోకి ప్రవేశించారు. ఒక తెలుగు అమ్మాయి హీరోయిన్గా సినిమాల లోపలికి ప్రవేశించడం అంటే ఆనాడు నిజానికి చాలా చాలా కష్టం. మొత్తం ముంబై నుంచి అమ్మాయిలను వరుసపెట్టి దింపుతూ ఉన్నారు మన ప్రొడ్యూసర్స్, లేదా కేరళ నుంచి, లేదు తమిళనాడు నుంచి. తెలుగు అమ్మాయి హీరోయిన్ అయ్యేటటువంటి పరిస్థితి 2002 ఆ టైంలో లేదు. అంటే ఎండ్ ఆఫ్ ద 90s అండ్ ఎర్లీ 2000s లేదు ఆ సిచ్యువేషన్. ఆ అమ్మాయి హీరోయిన్గా పాపం కెరియర్ ఎంచుకుంది, సినిమా లోపలికి వెళ్ళింది. ఈ అమ్మాయి సినిమాల్లో యాక్ట్ చేస్తుంది, అతను ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నాడు. దాదాపు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు, పూర్తయింది అనేది నాకు పెద్ద క్లారిటీ లేదు ఆ విషయం మీద. కానీ వీళ్ళిద్దరూ వివాహం చేసుకోవాలి భవిష్యత్తులో అని చెప్పి అనుకుంటే ఫస్ట్ ప్రత్యూష తల్లి వ్యతిరేకించింది. కానీ ఆ తర్వాత ప్రత్యూష తల్లి అంగీకరించారు, ఓకే అని చెప్పి ఆమె ఒప్పుకున్నారు అనేది అప్పట్లో వార్తలు. ఆ తర్వాత సిద్ధార్థ రెడ్డి తల్లి మాత్రం ఒప్పుకోలేదు. పొదరిల్లు అనే సీరియల్ వస్తుంది ఇప్పుడు టీవీలో. ఆ పొదరిల్లు సీరియల్లో హీరోయిన్ తండ్రి, అదే ఆనంద్ వేశాడు ఆ పాత్ర. హీరోయిన్ తండ్రి ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తాడో, అంటే నువ్వు గనక నేను చూపించిన వాడిని చేసుకోకపోతే నేను చస్తాను, ఇది ఒక స్టాండర్డ్ టెంప్లెట్ ఉంటుంది మన దగ్గర తల్లిదండ్రులది. లాగిపెట్టి ఒకటి పీకాలనిపిస్తుంది ఎవరైనా సరే పేరెంట్స్, నేను చస్తాను అని చెప్పి మాట్లాడుతుంటే. ఐదర్ హత్యలు చేయడం, హత్యలు చేయించడం, లేకపోతే నేను చస్తానని చెప్పి బెదిరించడం, ఈ రెండూ తప్ప ఇంతకు మించి ఆలోచించలేరు చాలామంది పేరెంట్స్. ఇది మన సమాజంలో ఉంటుంది. అయితే సిద్ధార్థ రెడ్డి తల్లి ఒప్పుకోలేదు అని, ఒకవేళ కనుక మీరిద్దరు వివాహం చేసుకుంటే నేను చస్తాను అని ఆమె బెదిరించింది అని అప్పట్లో వార్తలు అనమాట. నిజానిజాలు మనకు తెలియదు. సో ఇంకా వాళ్ళ సైడ్, సిద్ధార్థ రెడ్డి సైడ్ ఒప్పుకోవడం లేదు కాబట్టి మన పెళ్లి జరగడం లేదు, మన పెళ్లి జరగదు అని చెప్పి వీళ్ళిద్దరూ ఆలోచనలో పడ్డారు. సిద్ధార్థ రెడ్డి 2002 ఫిబ్రవరి 23వ తేదీ ఫోన్ చేసి ప్రత్యూషకి ఈ విషయం చెప్పాడు. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, మా అమ్మాయిలా బెదిరిస్తున్నారు అని చెప్పి చెప్పాడు అనేది ఇంకా పోలీస్ రిపోర్ట్స్లో ఉన్నదే చెప్తున్నానండి, నేనేం క్రియేట్ చేసి చెప్పట్లా. సో సాయంత్రం ఫిబ్రవరి 23వ తేదీ 5 గంటలకు పంజాగుట్టలో ఉన్న ఒక బ్యూటీ పార్లర్లో ఉన్న ప్రత్యూషను తన కారులోకి ఎక్కించుకొని సిద్ధార్థ రెడ్డి బయటికి తీసుకెళ్ళాడు. ఇది రిపోర్ట్ అయ్యింది పోలీస్ ఛార్జ్ షీట్లో. తర్వాత రాత్రి 7:30 నుంచి 8 మధ్యలో వీళ్ళిద్దరూ ప్రాణాపాయ స్థితిలో బంజారా హిల్స్లో ఉన్న కేర్ హాస్పిటల్కు పరిగెత్తుకొని వచ్చారు. అప్పట్లో బంజారా హిల్స్ కేర్ హాస్పిటల్ అంటే చాలా చాలా ఫేమస్ అయిపోయింది, ఇలాగే సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన రకరకాల వివాదాల వల్ల. సరే, మొత్తానికి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆ నెక్స్ట్ డే ప్రత్యూష ఫిబ్రవరి 24వ తేదీ కన్ను మూసింది. సిద్ధార్థ రెడ్డికి ట్రీట్మెంట్ ఇచ్చారు. మార్చి 9వ తేదీన అతను డిశ్చార్జ్ అయ్యాడు. ఏం జరిగింది అంటే, మా ఇంట్లో పెళ్లికి ఒప్పుకోలేదు, అందుకని మేమిద్దరం చావాలని డిసైడ్ అయ్యాము. కూల్ డ్రింక్లో
ఫలానా కలుపుకున్నాము, తాగాము, ఇద్దరం చద్దాం అనుకున్నాము అని చెప్పి సిద్ధార్థారెడ్డి చెప్పాడు. ఆ అమ్మాయికేమో మరి ఆ విషం పనిచేసింది, ఆమె మరణించింది. ఇతనికి మరి పూర్తిగా పనిచేయలేదా ఏంటి, అది ఇప్పటికీ పెద్ద డౌటే అనమాట. దాని మీద తర్వాత చాలా చాలా సినిమాలు కూడా వచ్చాయి. ఆ అమ్మాయికేమో కూల్ డ్రింక్లో కలుపుతాడు, ఇతనేమో తక్కువ కలుపుకుంటాడు, లేకపోతే కలుపుకోడు. ఇలా చాలా చాలా సినిమాలలో కూడా వచ్చాయి. నిజానిజాలు ఏం జరిగింది అనేది మనకు తెలియదు, కానీ ఇతను బతికాడు, ఆమె పోయింది. అయితే ఆ నెక్స్ట్ డే నుంచి ఇంకా స్టార్ట్ అయిందండి. నాకు బాగా గుర్తు, మేము క్యాంటీన్లలో కూడా కూర్చొని, లేదు రోడ్ల మీద కూడా నిలబడి చాలాసేపు చర్చించినటువంటి కేసు అనమాట. ఏమొస్తోంది న్యూస్లో విశ్లేషించినటువంటి కేసు అనమాట ఇది. సిద్ధార్థారెడ్డి ప్రధాన నిందితుడు, ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ వాళ్ళ పేర్లు బయటికి రావడం లేదు అని అప్పట్లో వార్తలు. అయితే ప్రత్యూష తల్లి న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. ఆమె ఏం చెప్పారంటే, ఆనాడు ఏం చెప్పారో ఈనాడు అదే చెప్తున్నారు. నా కూతురు ప్రత్యూష మరణానికి సిద్ధార్థారెడ్డే కారణం, కానీ నా కూతురు తనను తాను అంతం చేసుకోవడానికి కూల్ డ్రింక్లో కలిపినటువంటి అది తాగడం అనేది అబద్ధం. నా కూతురు అలా చేసుకోవడం కాదు, ఇతనే ఏదో చేశాడు, నా కూతురిని చంపేశారు, అంటే నా కూతురిని హత్య చేశారు అని చెప్పి ప్రత్యూష తల్లి సరోజినీ దేవి గారు మాట్లాడడం మొదలెట్టారు. పోలీసులకు కంప్లైంట్ అలా ఇచ్చారు. అయితే అప్పట్లో చాలా పెద్ద చర్చ ఏంటంటే, ప్రత్యూష మీద అఘాయిత్యం జరిగింది, ఆ అమ్మాయిని అఘాయిత్యం చేసి పొట్టన పెట్టుకున్నారు అని అప్పట్లో వార్తలు విస్తృతంగా వచ్చాయండి. చాలా పెద్ద చర్చ జరిగింది. కొన్ని ఇంకా మాయం చేశారు అని. పోస్ట్ మార్టం రిపోర్టు చేసినటువంటి వైద్యులు లేదు ఆ అమ్మాయి మీద అఘాయిత్యం జరగలేదు అని రిపోర్ట్ ఇచ్చారు. కానీ అప్పట్లో చర్చలు ఏంటనే చెప్తున్నాను. దొరకలేదు, అండర్ గార్మెంట్స్ ఉంటాయి కదా, అవి దొరకలేదు. అవి దొరికింటే మరికొన్ని క్లూస్ దొరికిండేవి. ఏదేదో చేశారు, ఏవో కెమికల్స్ ఉపయోగించుంటారు, అవన్నీ మొత్తం సాక్ష్యాధారాలు తారుమారు చేయడానికి ఇట్లా చాలా చాలా వార్తలు వచ్చేవండి. ఎందుకంటే అంత సెన్సేషన్ అయ్యింది ఆ కేసు. కెరియర్ అద్భుతంగా వెళుతూ ఉన్నటువంటి సినీ నటి ఎవరో తనను ప్రేమించినటువంటి వ్యక్తి, సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లికి ఒప్పుకోవడం లేదు అన్నంత మాత్రాన సరే చద్దాం కానీ అని అంత బేలగా నిర్ణయం తీసుకుంటుందా అన్న చర్చ వచ్చింది. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద వ్యక్తుల మధ్య తిరుగుతోంది ఆమె. అంటే మానసిక పరిపక్వత పెరిగి ఉండాలి. ఇప్పుడు నాగార్జున టీంలో పనిచేసింది, మోహన్ బాబు గారి టీం, ఇంకా చాలా టీమ్స్లో పెద్ద పెద్ద డైరెక్టర్స్, రైటర్స్, యాక్టర్స్. మానసిక పరిపక్వత స్థాయి విస్తృతం అవుతుంది. అంటే తనను తాను ఇలాంటి చిన్న చిన్న విషయాలు, పిల్లబచ్చా విషయాలకు అంతం చేసుకోవాలా అన్నటువంటి ఇది వచ్చేస్తుంది. నీకు ధైర్యం పెరుగుతుంది. 10 మంది పరిచయాలు ఇవన్నీ వచ్చేసరికి దీనికి మనం పోయేదేంటి, అవసరమైతే మనం ఎదిరించి వివాహం చేసుకుందాం. మనకు సహాయ సహకారాలు అందించడానికి పోలీసులు ఉన్నారు, మీడియా ఉంది, సంస్థలు ఉన్నాయి. ఇదిగో నేను పనిచేసినటువంటి చాలా ప్రొడక్షన్ కంపెనీస్ ఉన్నాయి, డైరెక్టర్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, తోటి నటీనటులు ఉన్నారు, వాళ్ళతో చర్చిస్తాను అని చెప్పి జనరల్గా ఆలోచిస్తారు. అంటే నేను ఇలా పలానా అబ్బాయిని ప్రేమించాను, వాళ్ళు ఒప్పుకోవడం లేదు, ఏం చేస్తే బాగుంటుంది అక్క అని చెప్పి క్యారెక్టర్ ఆర్టిస్టులను అడుగుతారు, చర్చిస్తారు. కానీ ఈ అమ్మాయి అట్లా చేసుకుంది అని చెప్పి అంటే ఎవరికైనా నమ్మబుద్ధి కానటువంటి పరిస్థితి. ఇక ఈ సిద్ధార్థారెడ్డి మొత్తానికి ఆ తర్వాత అరెస్ట్ అయ్యాడు. ఫస్ట్ ఏమో వీళ్ళిద్దరు అమ్మాయి అబ్బాయి కలిసి కూల్ డ్రింక్లో ఏదో కలుపుకొని తమను తాము అంతం చేసుకోవాలని చెప్పి అనుకున్నారనే వార్తలు కాస్త సిద్ధార్థారెడ్డి ప్రోద్బలం వల్లే ఆ అమ్మాయి అది తాగింది, అంటే అతను ప్రేరేపించాడు, ఆ అమ్మాయిని చావడానికి ప్రేరేపించాడు అన్న కోణం లోపలికి కేసు టర్న్ అయ్యింది. ఇక అప్పట్లోనే అండి ప్రత్యూష తల్లి పాపం ఆమె గగ్గోలు పెడుతూ ఉండేవారు. మీడియా ముందుకు వచ్చి ఒంటరి పోరాటం అండి ఆ తల్లిది. సాక్ష్యాలు తారుమారు చేస్తున్నారు, పూర్తి నిజం బయటికి రావడం లేదు అని చెప్పి ఆమె పాపం ఆవేదన కోర్టులలో పోరాటం చేశారు, ఫైట్ చేశారు. నా కూతురు తనను తాను అంతం చేసుకునేంత పిరికిది కాదు, ఆ సంఘటన వెనక అనుమానాస్పదమైన అంశాలు చాలా ఉన్నాయి అని చెప్పి ఆమె మాట్లాడడం మొదలెట్టారు. అయితే మొత్తానికి సిద్ధార్థారెడ్డి ఒక పక్క కేసు ఎదుర్కొంటూ మరో పక్క ఏదో సాఫ్ట్వేర్ కంపెనీ కూడా పెట్టాడు అన్న వార్తలు వచ్చేవి అప్పట్లో. హైటెక్ సిటీలో ముఖ్యంగా సైబర్ టవర్స్లో ఏదో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాడు దాంట్లో అని చెప్పి కొన్ని వార్తలు అప్పుడప్పుడు వస్తుండేవి. తర్వాత పోలీసులు దర్యాప్తు చేశారు. పోలీసులు తేల్చింది ఏమిటి, రాసింది ఏంటి ఫైనల్గా అంటే, సిద్ధార్థారెడ్డే ఆ అమ్మాయిని అది కలుపుకొని తాగడానికి, ఆ అమ్మాయి తనను తాను అంతం చేసుకోవడానికి ప్రేరేపించాడు అని అభియోగాలు నమోదు చేశారు. కేసు ట్రయల్ కోర్టుకి వెళ్ళింది. ట్రయల్ కోర్టు విచారణలో అతడు దోషి అని తేల్చారు. అంటే ఆ అమ్మాయిని హత్య చేశాడు అని తేల్చడం కాదు, ఆ అమ్మాయి మీద అఘాయిత్యం జరిగింది అని తేల్చడం కాదు. కోర్టు ఏం తేల్చింది, ఆ అమ్మాయి తనను తాను అంతం చేసుకునే విధంగా ప్రేరేపించాడు సిద్ధార్థారెడ్డి, అందుకని దోషి అని తేల్చి 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది ట్రయల్ కోర్టు. ఆ తర్వాత ఈ 5 ఏళ్ల జైలు శిక్ష కూడా కరెక్ట్ కాదు, అసలు నాకు సంబంధం లేదు, నేను కూడా చావాలని ప్రయత్నించాను కదా, సో నాకు జైలు శిక్ష విధించడం ఏంటి అని సిద్ధార్థారెడ్డి ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్ళాడు. ఆ కేసు తెలంగాణ హైకోర్టు
పరిశీలించింది. అక్కడ కోర్టులో కొంతకాలం ఉన్నది. తెలంగాణ హైకోర్టు శిక్షను తగ్గించింది. 5 ఏళ్ల జైలు శిక్షను 2 సంవత్సరాలకు తగ్గిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చింది. దాంతో కేసు మళ్ళీ ఇంకోసారి చర్చనీయాంశంగా మారింది. నెక్స్ట్ సిద్ధార్థారెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. నేను 2 ఏళ్లు జైలు శిక్ష అనుభవించడం ఏంటి, తెలంగాణ హైకోర్టు ఇలా తీర్పిచ్చింది, నాకేం సంబంధం, నన్ను శిక్షించడం ఏంటి, మేమిద్దరం ప్రేమించుకున్నాం, ఇది జరిగింది, ఇద్దరం కలిసి తాగాం కూల్ డ్రింక్లో వేసుకొని, కర్మగాలి నేను బతికాను, ఆమె మరణించింది, ఇప్పుడు నేను బతికినందుకు మీరు నాకు జైలు శిక్ష వేస్తారా, నేను ఎలా కారణం అవుతాను, ఆ అమ్మాయి కూడా నిర్ణయం తీసుకుంది కదా మనం తాను అంతం చేసుకోవాలని, నన్ను ఎలా బలిపశువు చేస్తారు అన్న కోణంలో సిద్ధార్థారెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సిద్ధార్థారెడ్డి లాయర్స్ వాదించారు. ఇది జరుగుతోంది. అకస్మాత్తుగా సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థించింది. సిద్ధార్థారెడ్డి 2 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాల్సిందే అన్నట్టుగా సుప్రీంకోర్టు ప్రస్తుతం హైకోర్టు తీర్పును సమర్థిస్తూ తీర్పిచ్చింది. సిద్ధార్థారెడ్డి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను కొట్టేసింది. అంతేకాకుండా సుప్రీంకోర్టు సిద్ధార్థారెడ్డికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. 4 వారాలు టైం ఇస్తున్నాం, వచ్చి కోర్టులో లొంగిపో అని చెప్పింది. నిజానికి సిద్ధార్థారెడ్డి అమెరికాలో ఉన్నాడు, అమెరికాలో స్థిరపడ్డాడు, ఏదో చేస్తున్నాడు సాఫ్ట్వేర్ రంగంలో, సంథింగ్ ఈజ్ డూయింగ్, అంటే ఏదో ఒక ఎంప్లాయీగా కాదు, ఒక కంపెనీ పెట్టి ఒక ఎంటర్‌ప్రెన్యూర్గా అలా ఏదో చేస్తున్నాడు. బట్ అమెరికాలో ఉన్నటువంటి సిద్ధార్థారెడ్డికి ఈ విషయాన్ని వాళ్ళ లాయర్స్ అందించారు. సో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిద్ధార్థారెడ్డి ప్రస్తుతం అమెరికా నుంచి హైదరాబాద్కి వచ్చి నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. పారిపోలేదు, అమెరికాలోనే అక్కడే ఉండిపోలేదు, అట్లీస్ట్ వచ్చాడు. నేను రాను పో అని అంటే మళ్ళీ అది పెద్ద కోర్టు ధిక్కారం అయ్యి ఉండేది, మళ్ళీ వేరే వేరే డైరెక్షన్స్లోకి వెళ్ళి ఉండేది. కానీ వచ్చాడు, హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు వచ్చి లొంగిపోయాడు. అంటే దాదాపు 24 years తర్వాత ఈ కేసు మళ్ళీ వార్తల లోపలికి వచ్చింది. 2002లో జరిగిన సంఘటన మీద 2026లో మనం మాట్లాడుతున్నామంటే ఎంత పెద్ద సెన్సేషనల్ కేసు ఆలోచించండి. నటి ప్రత్యూష మరణం అండి అప్పట్లో తెలుగు సినిమా పరిశ్రమను ఒక కుదుపు కుదిపింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఈ కేసులో న్యాయం కీలకమైన దశకు చేరుకుంది అని చెప్పి చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. కానీ ప్రత్యూష తల్లి సరోజినీదేవి గారికి సంతృప్తి లేదు. ఎందుకు అనంటే ఆ తల్లి వర్షన్ ఏంటంటే, సుప్రీంకోర్టు తీర్పును నేను గౌరవిస్తున్నా, కానీ సంపూర్ణమైన న్యాయం మాత్రం మాకు దక్కలేదు, ఇది పూర్తి న్యాయం కాదు, నా కూతురు తనను తాను అంతం చేసుకునేంత పిరికిది కాదు, ఈ ఘటన వెనక చాలా అనుమానాస్పదమైన అంశాలున్నాయి, నా కూతురి మరణం వెనక చాలా భయంకరమైన దురుద్దేశం ఉంది అని నేను ఫస్ట్ నుంచి నమ్ముతున్నాను, కేసు విచారణ సమయంలోనే కొన్ని కీలకమైన అంశాలను పట్టించుకోలేదు, పోలీసుల దృష్టికి కూడా నేను అప్పట్లో తీసుకెళ్లాను, సాక్ష్యాలన్నీ తారుమారు చేయడం మొదలుపెట్టారు, ఆ తర్వాత పూర్తి నిజం బయటకు రాలేదు, నా కూతురి కోసం అంటే ఈ న్యాయం కోసం నేను ఫైట్ చేస్తున్నాను. హైకోర్టు వేసినటువంటి ఆ శిక్షను 2 years దాన్ని సుప్రీంకోర్టు ఇంకా పెంచుతుందేమో అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంటే, హైకోర్టు ఇచ్చినటువంటి ఆ 2 years శిక్షనే సుప్రీంకోర్టు ఖరారు చేయడం అనేది నాకు నచ్చలేదు. అసలు ఇంకా చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరకట్లేదు నా కూతురి కేసులో. నాలాంటి సామాన్య కుటుంబీకులకు కనీసం భవిష్యత్తులో ఆయన పూర్తి స్థాయి న్యాయం జరిగేలాగా వ్యవస్థ మరింత ట్రాన్స్పరెంట్గా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాను. నిజంగా గనక సాక్ష్యాధారాలు తారుమారు చేయకపోయి ఉంటే, ఫస్ట్ నుంచి కీలకమైన అంశాలు వీళ్ళు కేసులో పట్టించుకొని ఉంటే, ఇతనికి యావజ్జీవ కారాగార శిక్ష పడి ఉండేది. లైఫ్ టైం పడాల్సినటువంటి కేసులో ఈ 2-2.5 ఏళ్ల జైలు శిక్షలు ఏమిటిది అని చెప్పి పాపం ఆ తల్లి బాధపడుతూ ఉన్నారు. సో 2 దశాబ్దాలకు పైగా కొనసాగుతూ ఇక్కడ దాకా వచ్చినటువంటి కేసులో కీలకమైనటువంటి అంశాలండి ఇవన్నీ మనం మాట్లాడుకున్నది. సో మన తెలుగమ్మాయి మొత్తానికైతే అలా బలైపోయింది. ఇక్కడ రూట్ కాజ్ ఎక్కడుంది అనేది కనుక మీరు చూస్తే, ఒకవేళ ఆ అమ్మాయిది పోలీసులు తేల్చినట్టు, ఇప్పుడు కోర్టులు తేల్చినట్టు ఆ అమ్మాయిది గనక తనను తానే అంతం చేసుకున్నటువంటి సంఘటన గనక అయితే, మరి రూట్ కాజ్ ఏంటి, ఎందుకు అలా చేసుకుంది? పోలీసులు వీళ్ళందరూ చెప్తున్నటువంటి వర్షన్ ప్రకారం సిద్ధార్థారెడ్డి తల్లి ఒప్పుకోలేదు, ఒకవేళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నేను చస్తానని చెప్పి బెదిరించింది, అందుకే వీళ్ళిద్దరూ కలిసి అదేదో పురుగుల మందో ఏదో విషయమో ఏదో కలుపుకొని తాగారు దాంట్లో అన్నది కనుక నిజమైతే, రూట్ కాజ్ ఎక్కడుంది? సిద్ధార్థారెడ్డి యొక్క ఇంట్లో ఉన్నది రూట్ కాజ్. ఆ ఇల్లే కాదు, అట్లా చాలా ఇళ్లల్లో ఉన్నది. అంటే ఒక యంగ్ అడల్ట్ ఆల్రెడీ ఒక ఉద్యోగమో వ్యాపారమో ఒక కెరియరో స్టార్ట్ చేసినటువంటి ఒక యంగ్ అడల్ట్ మన భారతదేశంలో పెళ్లికి సంబంధించినటువంటి నిర్ణయము ధైర్యంగా తీసుకోలేనటువంటి పరిస్థితి మన భారతదేశంలో ఉన్నది. పోనీ వాళ్ళు పిల్లలు తీసుకునే నిర్ణయాలలో తప్పొప్పులు ఏమన్నా ఉంటే దాన్ని స్వేచ్ఛగా ప్రశాంతంగా చెప్పగలిగేటటువంటి పరిస్థితి చాలా ఇళ్లలో లేదు. ఇది రూట్ కాజ్ అవుతుంది. అలా కాకుండా ప్రత్యూషను నిజంగానే ఎవరో కొంతమంది కలిసి, లేదు ఇతను హూఎవర్ ఇట్ ఈస్, ఆమెను చంపేసి ఉంటే, అంటే ప్రత్యూష తల్లి ఆరోపిస్తున్నట్టు హత్యే గనక అయ్యుంటే, ఖచ్చితంగా అండి న్యాయ వ్యవస్థలో అత్యంత బలమైనటువంటి లోపాలున్నాయి
అని కూడా మనం అర్థం చేసుకోవాలా? ఆ తల్లి చెప్తున్నది నిజమైతే సాక్ష్యాధారాలు తారుమారు చేయడాలు, కీలకమైన అంశాలు వదిలేయడాలు, డబ్బే ప్రధానంగా చట్టం నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఇంకా ఈ దేశంలో ఉన్నాయి అని చెప్పి అర్థం చేసుకోవాలా? తెలీదు. మీ అభిప్రాయాలేంటో కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. అదే విషయం. ధన్యవాదాలు.